ఇవాళ మేడారానికి సీఎం రేవంత్ అభివృద్ధి ప్రణాళిక ఖరారు. ముందుగా ఆదివాసీ పెద్దలతో సమావేశం. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ అంగీకారం. రాయ్పూర్లో ఆ రాష్ట్ర సీఎంను కలిసిన ఉత్తమ్ ముంపు పరిహారం తెలంగాణ తరఫున చెల్లిస్తామని హామీ. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం. గూగుల్ సపోర్ట్ తో ఇబ్బందులను అధిగమించాలి. క్లీనింగ్ కోసం రోబోలను వాడాలన్న సీఎం రేవంత్. హైదరాబాద్ను వీడని వర్షం. నదులను తలపించిన మహానగర రహదారులు. అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ కష్టాలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఎల్లుండి వరకు మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. జీఎస్టీ కొత్త స్లాబ్లతో సామాన్యులకు లబ్ధి. మేడ్చల్ జిల్లా కొంపల్లి మార్కెట్లో అవగాహన. వర్షంలోనూ పాదయాత్ర చేసిన ఈటెల. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కలర్ఫుల్ లైట్లు, అతరహ అనిపించే నృత్యాలు. విజయవాడ తీరానికి కొత్త శోభ. ఉత్సాహంగా ఉత్సవ్ ప్రారంభం. శ్రీవారి పరకామణిపై రాజకీయ వివాదం. సిట్ వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. సిబిఐ విచారణకు వైసీపీ డిమాండ్. పీసీబీని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలంటే కుదరదు. కాలుష్యానికి కళ్లెం వేయాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలన్న డిప్యూటీ సీఎం. నల్గొండ వల్లనే అధికారం పోయిందన్న కేటీఆర్. 12 సీట్లున్న చోట ఒకే ఒక్కటి గెలిచాం. RRR అంశంపై పోరాటంలో తోడుంటామని హామీ. ఎన్టీఆర్ జిల్లా నరసింహారావు పాలెంలో టెన్షన్. దుర్గాదేవి విగ్రహానికి అనుమతి నిరాకరణ. పోలీసుల తీరుపై మహిళల ఆగ్రహం. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్లు 3 విభాగాలు కీలకమన్న దామోదర. కొత్త పాలసీల కోసం సూచనలు ఇవ్వాలన్న మంత్రి. తాము డేటా ఎంట్రీ ఆపరేటర్లం కాదు. అదనపు పని భారం తగ్గించండి. కోటిలో పల్లె దవాఖానా వైద్యుల ఆందోళన. నంద్యాలలో పలు స్టేషన్లలో ఎస్పీ తనిఖీ. కొందరు పోలీసుల పనితీరు సరిగ్గా లేదు. మార్చుకోవాలని హెచ్చరించిన సునీల్ శరాన్. శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు. శైలపుత్రి అలంకారంలో దర్శనం. భృంగి వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు. మావోయిస్టుల అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టాం. 11 మంది కీలక నేతల్లో మిగిలింది 7గురే. వారిని అంతం చేస్తామన్న అమిత్ షా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక నుంచి ఎఫ్ఐఆర్ లో కులాన్ని ప్రస్తావించొద్దు. ఆదేశాలు జారీ చేసిన సర్కార్.